హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది అంటే కేపీ మరియు భూమి ఒక రూమ్లోన మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే కేపీ భూమిని అడుగుతూ ఉన్నాడనమాట. ఎందుకు భూమి నువ్వు ఇలాంటి పని చేసావు అంటే నా కొడుక్కి పెళ్ళి ఇల్లరికపు అల్లడుగా రావాలి అనేసి కండిషన్ ఎందుకమ్మా నువ్వు పెట్టావు? నువ్వు ఇంత సామాన్యంగా మాట్లాడవు కదా. అంటే గగన్ ఈ ఇంటికి ఇలా రావడమే పెద్ద గొప్ప, కాలు పెట్టడమే గొప్ప. అలాంటిది నువ్వు ఇల్లరికపు అల్లుడుగా రావాలి అనేసి కండిషన్ ఎందుకు పెట్టావు? ఏ రీజన్తో పెట్టావు అని అడుగుతూ ఉంటే, మావయ్య నేను ఒక మాట అడగనా? మీరు ఏ కండిషన్తో విడాకులు తీసుకున్నారు అని అంటూ ఉంటే, దాని ప్రాబ్లం వదిలేయమ్మా, దాన్ని ఎందుకు అడుగుతున్నావు నువ్వు అంటే, సరే మావయ్య, మరి ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఏం కాదు, దీన్ని కూడా వదిలేయండి, అడగొద్దండి అని అంటూ ఉంటే, ఎందుకు భూమి అలా మాట్లాడుతున్నావమ్మా నువ్వు? దానికి దీనికి టాలీ చేసి మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఉంటే, అప్పుడే భూమి అయితే, మావయ్య మరి ఇక ఏమనుకుంటున్నారు? శారద అత్తయ్య మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. అలాంటిది మీరు విడిపోవాలి, విడాకులు తీసుకోవాలి అనుకుంటూ ఉన్నారంటే మా వల్లే కదా. అందుకే వద్దు మావయ్య. అలాంటిది మీరు ఒక మాట చెప్పనా మావయ్య? నేను మాకు ఇంతలా ప్రేమను మీరు పంచారు. అలాంటిది మీరిద్దరూ విడిపోతూ ఉంటే మేమెలా సంతోషంగా ఉండగలం మావయ్య? నేను ఎప్పుడూ ఒక మాట అనేదాన్ని, మావయ్య మిమ్మల్ని ఇద్దరిని కలిపేస్తాను, మీరిద్దరూ సంతోషంగా ఉండడం నేను చూస్తాను మావయ్య, నాకు అంత సంతోషం మావయ్య అని నేను ఎప్పుడూ అనేదాన్ని. అలాంటిది మా కోసం మీరు విడిపోతుంటే మాకెలా బాధగా ఉంటుంది మావయ్య అని భూమి అంటూ ఉన్నిందనమాట. అంటే నువ్వు దీనివల్లేనా వద్దు అనుకునేది అంటే, అవునమ్మా, పెళ్ళి బావ ఆపకుండా నేనే ఎందుకు ఆపా? అవునా మావయ్య, పెళ్ళి ఎందుకు అంటే ఇందువల్లే నేను ఆపాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, ఇది జరగదులేమ్మా, నువ్వు వదిలిపెట్టేసేయి, మీరిద్దరూ పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉంటే బాగుండేది కదమ్మా అని అంటూ ఉంటే, అప్పుడే ఏమన్నాడు అంటే అప్పుడే భూమి వచ్చేసి, మావయ్య లేదు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఒక మాట చెప్పనా మావయ్య? మీరు శారద అత్తయ్య లేకపోతే మీకు మీరా అత్తయ్య ఉంది. కాకపోతే శారద అత్తయ్య ఎక్కడికి వెళ్ళాలి? అందుకే మావయ్య ఇవన్నీ ఏమీ వద్దు, మీరిద్దరూ కలిపేలా నేను చేస్తాను అంటే, అదెలా కుదురుతుందమ్మా? ఈ అపూర్వ లాంటి చీడ పురుగులు ఉన్నప్పుడు అదెలా కుదురుతుంది అంటూ ఉంటే, మావయ్య మీరు దాని గురించి దిగులు చేయొద్దండి. ఎందుకంటే మీరా అత్తయ్యని పెళ్లి చేసుకోవాలి అని మీకు కండిషన్ పెట్టి బ్లాక్మెయిల్ చేసింది కదా. ఏ విషయం కోసం బ్లాక్మెయిల్ చేసింది కదా. ఆ విషయం మనము మా నాన్న ముందు బయట పెట్టేశామంటే, మా నాన్న మీరు శారద అత్తయ్య కలిసినా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు కాబట్టి మా నాన్న అప్పుడు ఏమి అండు. గగన్ బావ కూడా అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఎందువల్ల మా నాన్న ఇలాంటి పని మీరా అత్తయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేసి అర్థం చేసుకుంటాడు మావయ్య అంటూ ఉంటే, కేపీ అయితే ఇదైతే జరిగేలా లేదమ్మా అని అంటుంటే, మావయ్య అంతా జరుగుతుంది, మీరు కొద్దిగా ఏది బాధపడకుండా కొద్దిగా అంటే ఇన్ఫర్మేషన్ కోసము మీరు వెతుకోండి అనేసి అంటూ ఉంటే, ఇది ఇలా ఉండగా అక్కడ చెర్రీ అయితే అక్కడ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, సడన్గా మీరా వచ్చేసి, స్వీట్ తినరా, స్వీటు నాకంటే చాలా సంతోషంగా ఉంది, నీకు కూడా చాలా సంతోషంగానే ఉంటుంది అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు చెప్పమంటే, నీకు భూమికు పెళ్ళిరా అని అనగానే చెర్రీ అయితే షాక్ అయిపోతాడనమాట. ఏంటమ్మా నువ్వు, నేను భూమిని పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను చేసుకోలేను అని అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ వచ్చిందనమాట. అప్పుడే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు భూమిని పెళ్లి చేసుకోవంటావా ఏంటి అని అంటూ ఉంటే, అవును, నేను భూమిని ఆ ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదు అని అంటూ ఉంటే, అప్పుడే నక్షత్ర, ఆ ఉద్దేశంతో చూడలేదా? భూమిని ప్రాణంగా ప్రేమించి చేసి ఇప్పుడు నేను ఆ ఉద్దేశంతోనే చూడలేదు అనేసి చెప్తావా? నాన్న అబద్ధం చెప్తున్నాడు అంటే వన్ సైడ్ లవ్ మాత్రమే. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను, ఇందు కూడా ఇక్కడే ఉంది, చెప్పు ఇందు అని అంటూ ఉంటే, ఇందు అయితే ఏం మాట్లాడకుండా అలానే ఉంటుందన్నమాట. అంటే నేను ప్రూవ్ చేస్తాను నాన్న అనేసి లవ్ లెటర్స్ అన్నీ తీసుకొచ్చేస్తుందన్నమాట నక్షత్ర. చూడండి నాన్న, భూమిని ఎంతలా ప్రేమించాడు అంటే, భూమికి ఇవ్వాలి అని లెటర్స్ని దాచిపెట్టుకున్నాడు, ఇవేనన్నా అవి అనేసరికి అప్పుడే శరశ్చంద్ర, నువ్వు భూమిని ప్రేమించావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పెళ్ళి చేసుకొనే తీరాలి, చేసుకోకపోతే బాగుండదు అనేసి చెర్రీకి వార్నింగ్ ఇచ్చేస్తాడనమాట. చెర్రీ ఇక ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్ అయిపోతాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ చెర్రీ అయితే భూమి దగ్గరికి వెళ్ళి, భూమి మనము పెళ్ళి ఎలాగోలాగా ఆపేయాలి అని అంటూ ఉంటే,
పెళ్ళి ఎలా ఆపగలము చెర్రీ అనేసి భూమి అంటూ ఉంటే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనేసి చెర్రీ అన్నాడనమాట. సరే ఏంటది అని అంటూ ఉంటే, అంటే భూమి అంతా అది చెప్పేస్తాడనమాట. అంటే భూమి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి శరత్చంద్ర గదిలోకి వెళ్ళేసి శరత్చంద్రకి కాళ్ళు మొక్కేసి బయటకు వచ్చేస్తుందనమాట. అంటే చెర్రీ ఒక ప్లాన్ చెప్పాడనమాట. నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకొని ఆటోలో వచ్చేసేయి అనేసి అన్నాడనమాట. ఇక్కడ చెర్రీ అయితే బస్టాండ్లో వెయిట్ చేస్తూ గగన్కి కాల్ చేసి, అన్నయ్య నన్ను ఇక్కడ ఎవరో కొడుతున్నారు, కొట్టొద్దు కొట్టొద్దు అనేసి గట్టిగా అంటుంటే, ఎక్కడ్రా అని అంటుంటే లొకేషన్ చెప్పేశాడనమాట. గగన్ అయితే కార్ తీసుకొని అక్కడికి వచ్చేసాడనమాట. అంటే చెర్రీది ఏ ప్లాను మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. అంటే భూమి అయితే అక్కడ బ్యాగ్ ప్యాక్ చేసుకొని వచ్చేసిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.